అన్న ఇప్పుడే గేమ్ చేంజర్ మూవీ చూసాను. మూవీ నేను ప్రీమియర్ షోకి వచ్చాను. మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్ రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ మూవీ అన్న. బట్ రామ్ చరణ్ గారి యాక్టింగ్ వేరే లెవెల్ ఉంది. ఇంటర్వెల్ ట్విస్ట్, సెకండ్ హాఫ్ సూర్య అండ్ వాళ్ళ 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 వచ్చే సీన్స్ మాత్రం చాలా బాగున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకు శంకర్ గారి మార్క్ ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము. భారతీయుడు 2 తర్వాత మాత్రం ఇది శంకర్ గారికి కొంచెం కంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. బట్ దిల్ రాజు గారు చెప్పినట్టు శంకర్ గారు ఇప్పుడు జరిగే సినారియోస్ ని 4 years ముందే ప్రెడిక్ట్ చేశారు. ఆ సీన్స్ మనకు క్లైమాక్స్ లో కనిపిస్తాయి. బట్ ఓవరాల్ గా అయితే రామ్ చరణ్ అంజలి యాక్టింగ్ వాళ్ళు బాగుంది. మూవీ అయితే జస్ట్ కమర్షియల్ రెగ్యులర్ ప్లాట్ఫామ్. సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ అదే అన్న. ఎస్జే సూర్య క్యారెక్టర్ రామ్ చరణ్ సీన్స్ మాత్రమే మనకు సెకండ్ హాఫ్ అనేది చాలా నిలబెడుతుంది. బట్ ఫస్ట్ హాఫ్ అయితే యావరేజ్ గా ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం ఈ వీళ్ళ సీన్స్ వల్ల సినిమాని ఇంట్రెస్టింగ్ గా ప్లాటింగ్ ఉంటుంది. బట్ ఓవరాల్ గా మాత్రం ఇట్ ఇస్ రెగ్యులర్ కమర్షియల్. మనం ఎందుకంటే చాలా మూవీస్ చూసాం, ఎస్పెషల్లీ శంకర్ గారి మూవీస్ లోనే మనం చాలా ప్లాట్ చూసాము. సో ఆ ప్యాటర్న్ లో మనం చూస్తే మాత్రం ఇదే యావరేజ్ మూవీ. బట్ కాకపోతే హైప్ వచ్చే సీన్స్ ఒక ఇంటర్వెల్ సీన్ తప్ప వేరే సీన్స్ అయితే లేవు. అన్ని సీన్స్ అన్ని ప్రెడిక్టబుల్ అంటారు కానీ బట్ కొన్ని సీన్స్ మాత్రం ప్రెడిక్టబుల్ గానే ఉన్నాయి. బట్ ఈ సంక్రాంతికి రాజు గారు చెప్పినట్టు కంబ్యాక్ తోట వచ్చారు. సో ఓవరాల్ గా ఆడియన్స్ అయితే ఎంజాయ్ చేస్తారు.